హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇక్కడ వాటర్ కలర్ పెయింటింగ్ క్లాస్ 6. సో ఈరోజు క్లాస్లో మనం వర్క్ చేసేది సింపుల్ ఫ్లవర్స్ అండి. జస్ట్ ఒక 3 to 4 స్టెప్స్, సింపుల్గా ఒక 3 to 4 స్టెప్స్ వాటర్ కలర్ లైట్ నుంచి డార్కర్ వాల్యూమ్ ఇస్తూ సింపుల్గా ఎట్లా మనం ఫ్లవర్స్ కంప్లీట్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ లైట్ బ్లూ వాటర్ ఎక్కువగా తీసుకున్నాను స్టార్టింగ్లో, అంటే ఫ్లవర్ షేప్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. వాటర్ ఒక 90%, 10% కలర్ తీసుకున్నాను అంతే. ఫస్ట్ బేసిక్ ఫ్లవర్స్కి ఉండే షేప్స్ అన్నీ డ్రా చేస్తున్నాను, యాంగిల్స్ ఏ రకంగా ఉన్నాయనేది. బ్రష్ని జస్ట్ నేను పట్టుకొని జిగ్జాగ్ చేస్తున్నాను అంతే, ఎక్కువగా షేప్ ఇవ్వట్లేదు. అంటే ఫస్ట్ బేసిక్గా కింద మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఫ్లవర్లో, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కొంచెం డార్కర్ వాల్యూమ్. సో అట్లా వర్క్ చేస్తున్నాం మనం ఇప్పుడు దీని మీద. ఇక్కడ ఇంకొక ఫ్లవర్, నేను ఫస్ట్ ఏ కలర్ అయితే ఫ్లవర్ కలర్ ఏదైతే తీసుకున్నానో లైటర్ది, ఇప్పుడు నేను చేసుకున్నది ఏంటంటే ఒక 70% వాటర్, 30% కలర్ తీసుకొని దాని మీద జస్ట్ నేను టచ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ వాటర్ అప్లై చేసి ఉంది లైట్ బ్లూ కలర్గా. సో లైట్ బ్లూ కలర్ ఉంది కాబట్టి అప్లై చేసి ఇప్పుడు నేను వేసే డార్కర్ వాల్యూమ్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో సేమ్ అన్ని ఫ్లవర్స్కి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ టచ్ చేస్తున్నాను. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అదే కలర్ని ఒక 10% వాటర్, 90% కలర్ ఉంది ఇక్కడ. సో దాంతో మధ్యలో ఎక్కడైతే ఫ్లవర్ షేప్ వస్తుందో నెక్స్ట్ గ్రేడియంట్ షేడ్, ఆ షేడ్ వేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్లో లైట్ బ్లూ వేసాము, సెకండ్ స్టెప్లో ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ వేసాము, అంటే వాటర్ తగ్గించేసి కలర్ ఎక్కువ తీసుకున్నాము. థర్డ్ స్టేజ్లో మళ్ళీ కలర్ ఎక్కువగా ఉంది, చాలా తక్కువగా వాటర్ ఉంది, అందు గురించే కలర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇక్కడ, డార్క్ బ్లూ కలర్. సో ఇది కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు. ఇది కొంచెం డ్రై అవుతుంది, అంత లోపల దీనికి స్టెమ్ కంప్లీట్ చేద్దాము. సో ఇక్కడ లైట్ గ్రీనిష్ బ్లూ కలర్ తీసుకున్నాను స్టెమ్కి, థిన్ లైన్స్, దాంతోపాటు థిన్ లీవ్స్. సో వాటర్ కలర్ పెయింటింగ్ వేసేటప్పుడు ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ వాటర్ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది, కలర్ ఎట్లా మిక్స్ అవుతుంది, అంటే మీరు ఇచ్చే వాటర్ని బట్టి దాని టెక్స్చర్, దాని వాల్యూమ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా చూసుకుంటూ చేస్తే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తెలుస్తుంది అసలు ఆ షేప్ ఏ రకంగా వెళ్తుంది అనేది. సో మనం ఈ లీవ్స్ వేసే లోపల ఏదైతే డార్కర్ వాల్యూమ్ వేసామో 3 కలర్స్, 3 స్టెప్స్, ఆ 3 స్టెప్స్ కూడా ఒకదానికొకటి మిక్స్ అయిపోయినాయి కలర్స్ అన్నీ. ఫస్ట్ వేసినది ట్రాన్స్పరెంట్గా, దాని మీద కొంచెం డార్కర్, దాని మీద ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్, చాలా బాగున్నాయి ఇట్లా. ఇప్పుడు మన లీవ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఇంకొకసారి ఫ్లవర్ది ఇంకోసారి టచ్ చేద్దాము.
సో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ తోటి కొంచెం టచ్ చేస్తున్నాను. సేమ్ అదే ఆరెంజ్ కలర్ని లైట్గా తీసుకొని స్టెమ్కి కూడా చిన్న హైలైట్స్ ఇస్తున్నాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో కంప్లీట్గా డార్కర్ కలర్ డైరెక్ట్గా తీసుకున్నాను. ఆ కలర్ తోటి ఫ్లవర్ సెంటర్గా ఏదైతే డార్కర్ వాల్యూమ్ షేడ్ ఉంటుందో ఆ షేప్ని డ్రా చేస్తున్నాను, యాంగిల్స్ ఇస్తున్నాను ఇక్కడ. కొంచెం బ్లూ కలర్ గ్రీనిష్ మిక్స్ షేడ్లో లీవ్స్కి కొంచెం టచ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. చాలా చాలా సింపుల్ ఫ్లవర్స్ మనది ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.